హాయ్ ఫ్రెండ్స్. ప్రో కబడ్డీ సీజన్ 11లో సిక్స్త్ టీమ్ క్వాలిఫై విషయానికి వస్తే మాత్రం ఈ ముంబై అయితే బెంగాల్ పైన మనకైతే విక్టరీ సాధించి అఫీషియల్గా క్వాలిఫై అయితే అవ్వడం అయితే జరిగింది. అండ్ మన తెలుగు టైటన్స్ అయితే క్వాలిఫై అయితే అవ్వలేకపోయింది, కానీ మనకైతే ఛాన్స్లా మర్చిపోలేని మెమోరీస్ అండ్ మనకైతే మూమెంట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది తెలుగు టైటన్స్ టీమ్. అండ్ ఇలాంటి సీజన్ అయితే తెలుగు టైటన్స్ టీమ్కి అయితే అస్సలు అయితే లేదు. సీజన్ 4 కానివ్వండి ఆర్ మనకు సీజన్ 2 కానివ్వండి, ఆ సీజన్స్ కంటే డబుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అయితే జరిగింది. మన ప్రో కబడ్డీ సీజన్ 11లో అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్ అని చెప్పుకోవచ్చు మన తెలుగు టైటన్స్ టీమ్కి. ఇది వచ్చేసి అండ్ ఈ సీజన్లో మనకైతే టోటల్లీ 22 మ్యాచెస్ ఆడితే 12 విన్స్ అయితే అవ్వడం అయితే జరిగింది. అండ్ దాని నుంచి 10 లాసెస్ అయితే ఉండడం అయితే జరిగింది. కాబట్టి అండ్ మన తెలుగు టైటన్స్ టీమ్ వచ్చేసి మనకైతే హైయెస్ట్ విన్స్ విషయానికి వస్తే మాత్రం 7 విన్స్ అయితే ఉండడం అయితే జరిగింది సీజన్ 4లో. అండ్ దాన్ని వచ్చేసి ఈ సీజన్లో అయితే బ్రేక్ చేసింది. అది కూడా మన కృష్ణ కుమార్ సార్ రావడంతో అండ్ మనకు స్ట్రాటజీస్ వచ్చేసి వర్కౌట్ అయితే అయిపోయాయి ఆప్షన్లో. అండ్ ప్లేయర్స్ వచ్చేసి మ్యాట్ మీద ఛాన్స్ ఇలా బాగా ఆడి మనకైతే టోటల్లీ 12 విన్స్ అయితే ఉండడం అయితే జరిగింది. కాబట్టి అయినా కూడా తెలుగు టైటన్స్ అయితే ప్లేయర్స్ దాకా వెళ్ళడం అయితే జరిగింది, కానీ మనకైతే క్వాలిఫై అయితే అవ్వలేకపోయింది. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఫ్యాన్స్ కూడా ఏమాత్రం డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. ఎందుకంటే లాస్ట్ 3 సీజన్స్ నుంచి టేబుల్ బాటంలో ఉన్న టీం వచ్చేసి 7th పొజిషన్లో అయితే ఫినిష్ చేయడం అయితే జరిగింది. అండ్ టేబుల్ టాప్ కూడా వెళ్ళడం అయితే జరిగింది. కాబట్టి అంతగా ఫ్యాన్స్ అయితే మాత్రం బాధ అయితే పడట్లేదు. కాబట్టి చూసుకుందాం. నెక్స్ట్ సీజన్లో పక్కా తెలుగు టైటన్స్ టీమే ప్లేఆఫ్స్కి అయితే క్వాలిఫై అవుతుందని నాకైతే అనిపిస్తుంది. కాబట్టి దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి ఏంటని చెప్పొచ్చు. కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఇచ్చండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.